హలో అండి. ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక మిస్టరీ స్టోరీతో మీ ముందుకు ఒక వీడియో రూపంలో నేను రాబోతున్నాను. సో ప్లీజ్ నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక హైదరాబాద్ బజార్లో ఒక పాప మిస్ అయిన ఒక మిస్టీరియస్ స్టోరీని మనం ఈరోజు చూసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. హైదరాబాద్ బజార్లో హారిక అనే ఒక ఆవిడ తన పని మీద ఒక బంగారు షాప్కి వెళ్ళింది. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత పీయూష అనే తన 3 ఏళ్ళ పాపను అక్కడ పెట్టి తన పని చేసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆ 3 ఏళ్ళ పాప పీయూష నెమ్మదిగా అలా బయటికి వచ్చి చాక్లెట్ తింటూ అలా వీధి వైపు చూస్తూ ఉంది. ఇదేది పట్టించుకోకుండా ఆ హారిక, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో తన పని మీద తను నిమగ్నమైపోయింది. అయితే ఆ పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూడగా ఆ 3 ఏళ్ళ చిన్నారి ఆ పీయూష అనే ఆ పాప అదృశ్యమైపోయింది. వెంటనే నా పాప ఎక్కడా అని ఏడవడం మొదలుపెట్టింది ఆ కన్న తల్లి. ఆ రోజును చూసి ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైందో అని ఆశ్చర్యంతో అందరూ వచ్చి చూడగా నా పాపను ఎవరైనా చూసారా అని ఏడుస్తూ రోదిస్తున్న ఆ తల్లి బాధను చూసి అయ్యో మేమెవరూ చూడలేదే అని ఒక బాధతో అందరూ చెప్తారు. అయితే వెంటనే ఆ ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించి చివరికి సీసీటీవీ ఫుటేజ్లో చూడగా ఆ 3 ఏళ్ళ చిన్నారి అయిన పీయూష తల్లిని ఒక పసుపు రంగు చీర కట్టుకున్న ఒక స్త్రీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లడం గమనిస్తారు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ పసుపు రంగు చీర కట్టుకున్న ఆమె యొక్క మొహం అనేది క్లియర్గా కనిపించక ఎవరనేది గుర్తుపట్టక కష్టమైంది. దీంతో ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నా సరే ఆవిడెవరిని కనిపెట్టలేకపోయారు పోలీసులు. దీంతో అలా రోధిస్తూనే ఉన్న హారిక అనే ఆ తల్లికి ఎవ్వరూ కూడా ఓదార్చలేకపోయారు. కానీ ఒకనాడు ఒక పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ఉత్తరం అనేది దొరకడం జరిగింది. ఆ ఉత్తరంలో నాకు దొరకనిది ఎప్పటికీ దొరకదు, నాదనేది ఈరోజు లేదు, నీదనేది ఈరోజు నాదు అని ఆ లేఖలో రాసింది. సో చివరగా ఈ ముగింపుకి ఒక కన్క్లూజన్ ఏంటంటే ఆ పసుపు రంగు కట్టుకున్న చీర ఆ వ్యక్తిని ఎవరూ కనిపెట్టలేకపోయారు. సో ఈ స్టోరీలో మీకు ఏం అర్థమైంది? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనుకుంటున్నారా? లేదు అంటే ఇదేమైనా పాత కక్షల ద్వారా ఏమైనా జరిగింది అనుకుంటున్నారా? అసలు ఈ స్టోరీ వల్ల మీకు ఏం అర్థమైంది? ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేసి నా వీడియోని లైక్ చేయండి. మీకు ఇలాంటి మిస్టరీ స్టోరీస్ కనుక కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. రేపు ఇంకొక మిస్టరీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.